ప్రతి క్షణం సమాజం కోసం మీ మిత్ర న్యూస్. కుటుంబ సభ్యులు ఎవరైనా చనిపోతే మిగతా కుటుంబ సభ్యులు బాధపడుతూ ఏడుస్తూ ఉంటారు. కుటుంబ సభ్యులు తమ బాధలను మర్చిపోయి అంత్యక్రియలకు వీలైనంత త్వరగా సిద్ధం చేసుకోవాలని పెద్దలు సూచిస్తారు. అంత్యక్రియల సమయంలో అంత్యక్రియలకు చితి అంటించే వ్యక్తి తల గుండు చేయించుకుంటాడు. గుండు చేయించుకునే ప్రక్రియ శతాబ్దాలుగా ఇదే సాంప్రదాయాన్ని కొనసాగిస్తున్నారు. దీని వెనుక 3 ప్రధాన కారణాలు ఉన్నాయి. వాటి గురించి మనం తెలుసుకోవాల్సిందే. కుటుంబ సభ్యుడు చనిపోయినప్పుడు అతని పట్ల మనకున్న ప్రేమ, గౌరవాన్ని చూపించడానికి మన నెత్తి మీద వెంట్రుకలు తీసివేయడం అనగా గుండు చేసుకోవడం. ఒక విధంగా చెప్పాలంటే మీ నిష్క్రమణ పట్ల మేము ఎంత బాధగా ఉన్నామనే సందేశాన్ని మేము వారికి పంపుతాము. అందుకే మీ గౌరవార్థం మాకిష్టమైన ఒక వస్తువును త్యాగం చేస్తున్నాం. దీంతో మృతుడి ఆత్మకు శాంతి చేకూరుతుందని విశ్వాసం. కుటుంబ సభ్యుల మరణానంతరం అతని, ఆమె స్నేహితులు అతని, ఆమెతో ఎక్కువ కాలం ఉంటారు. ఈ సమయంలో మరణించిన వారి దగ్గర అనేక సూక్ష్మక్రిములు, బ్యాక్టీరియా కూడా అభివృద్ధి చెందుతాయి. శరీరం నుండి ఈ సూక్ష్మక్రియలు, బ్యాక్టీరియాను తొలగించడానికి తల, షేవింగ్, గోర్లు కత్తిరించడం, ఎండలో కూర్చోవడం, అంత్యక్రియలు చేసిన తర్వాత స్నానం చేయడం వంటి నియమాలు ఉన్నాయి. ఒక విధంగా ఈ నియమం మీ ఆరోగ్యానికి ఉపయోగకరంగా ఉంటుంది. ఆత్మ తన కుటుంబ సభ్యులతో పరిచయం పొందడానికి సులభమైన మాధ్యమం దాని జుట్టు అని చెప్పబడింది. ఆత్మ మనతో అతుక్కుపోయి మనతో ఉండాలనుకుంటే అది మోక్షాన్ని పొందదు. ఈ జుట్టు ఆమెను ఆకర్షిస్తుంది, ఆమె పల్లవిడికి వెళ్లకుండా చేస్తుంది. అంత్యక్రియలు చేసే వ్యక్తి తన జుట్టును వదులుకొని అంత్యక్రియలకు ముందు గుండు చేయించుకోవడానికి ఇదే కారణం. ఈ కారణంగా మరణించిన వ్యక్తి యొక్క ఆత్మ కుటుంబ సభ్యులతో కలవలేక మోక్షాన్ని పొందుతుంది. అంత్యక్రియలకు ముందు గుండు ఎందుకు చేస్తారో ఇప్పుడు మీకు బాగా తెలుసు. ఈ సాంప్రదాయం సంబంధించి ప్రజలు వేరువేరు నియమాలను కూడా కలిగి ఉన్నారు. కొన్ని కుటుంబాలలో కుటుంబంలోని మగ సభ్యులందరూ గుండు చేయబడతారు. కొన్ని చోట్ల మరణించిన వారి కుమారుడు లేదా అంత్యక్రియల చితి వెలిగించిన వ్యక్తి మాత్రమే గుండు చేయబడతారు. ఈ నియమాన్ని ఇప్పటికీ దాదాపు ప్రతి హిందూ మతానికి చెందిన వారు పాటిస్తారు. ఈ గుండు ప్రక్రియ మతపరమైన, శాస్త్రీయ దృక్కోణం నుండి మంచిగా పరిగణించబడుతుందని సిద్ధాంతులు తెలియజేస్తున్నారు.